కాపులను మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారా? అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పెద్దపీట వేస్తున్నారా? అసంతృప్తి జాలలు ఎగిసిపడకుండా చర్యలు తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇటీవలే ఇద్దరు కాపు నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన చంద్రబాబు మరో నేతకు కూడా కీలక పోస్ట్ ఇచ్చే యోచనలో ఉన్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు? కాపులకు చంద్రబాబు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నట్లు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాపులకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు అసంతృప్తి సెగలు ఎగసిపడకుండా జాగ్రత్త. ఇప్పటికే ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు. త్వరలో వంగవీటి రాధాకు కీలక పోస్ట్. కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారట. ఆ సామాజిక వర్గం నుంచి అసంతృప్తి సెగలు ఎగసిపడకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇటీవలే సోము వీరాజు, కొనిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నేత వంగవీటి రాధాకు కీలక పోస్ట్ ఇవ్వనున్నట్లు టాక్. ఈ క్రమంలోనే వంగవీటి రాధాకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారట. ఇద్దరు నేతలు దాదాపు గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల ఇచ్చిన ఎమ్మెల్సీ పదవుల్లో సామాజిక సమీకరణాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అతి త్వరలో కీలక పదవి ఇవ్వనున్నట్లు రాధాకు సీఎం చంద్రబాబు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. చంద్రబాబుతో జరిగిన చర్చ గుడ్ మూడ్తో ఉందని తన సన్నిహితులతో రాధా చెప్పారట. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి వంగవీటి రాధాకు పిలుపు రావడంతో బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు సీటు దక్కుద్దని అంతా భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించలేదు. దీంతో రాధా అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పోస్టుల్లోనైనా వంగవీటి రాధాకు పదవి దక్కుతుందేమోనని అనుచరులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వంగవీటి రాధాకు చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. త్వరలో వంగవీటి రాధాకు నామినేటెడ్ పోస్టు కన్ఫర్మ్ అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలవుతోంది. కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్టార్ కంపైనర్ వంగవీటి రాధాకృష్ణకు ఎలాంటి పదవులు వరించలేదు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వంగవీటి రాధాకృష్ణ పార్టీని వీడలేదు. 2019 నుంచి టీడీపీలోనే ఉన్నారు. వైసీపీలో చేరాలని మిత్రులు ఆహ్వానించినప్పటికీ వంగవీటి రాధా మాత్రం టీడీపీని వీడలేదు. 2024 ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా నిరాశ చెందకుండా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటి రాధా ఇప్పటి వరకు ఎలాంటి పదవికి నోచుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాపు సామాజిక వర్గం ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహనరంగ వారసుడికి అటు కార్పొరేషన్ చైర్మన్ పదవి గాని, ఇటు ఎమ్మెల్సీ పదవి గాని కట్టబెట్టకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి రావడంతో వంగవీటి రాధాకృష్ణ కీలకంగా వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ నుంచి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా తలొగ్గలేదు. టీడీపీని వీడలేదు. టీడీపీ గెలుపు కోసం శ్రమించారు. వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రతి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. దీంతో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు సైతం వంగవీటి రాధాకృష్ణకు న్యాయం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణకు గుర్తింపునిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం చంద్రబాబు నాయుడు నాడు దెందులూరు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వంగవీటి రాధాకు మంచి పదవి వస్తుందని ఆశించారు. కానీ రాలేదు. దీంతో ఆయన అభిమానులు, కాపు సామాజిక వర్గం నేతలు టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణకు పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. వంగవీటి రాధాకృష్ణకు పదవి ఇవ్వడం ద్వారా అసంతృప్తి సెగలు ఎగసిపడకుండా ఉండడంతో పాటు కాపులను మచ్చిక చేసుకోవచ్చని ప్లాన్ వేశారట చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట కూడా నెరవేరుతుందనే యోచనలో ఉన్నారట. మరి అందరూ అనుకున్నట్లుగా వంగవీటి రాధాకు కీలక పదవి దక్కుతుందా, లేదంటే మళ్లీ నిరాశ ఎదురవుతుందా తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.